أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا ومولانا محمد وبارك وسلم. మిత్రులందరికీ నా తరపు నుండి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం దీన్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీన్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దీన్ గురించి నేర్చుకుందాం. దీన్ అంటే ఏమిటి? సాధారణంగా ప్రస్తుత రోజుల్లో ఎవరికైనా మనం అడిగినచో దీన్ అంటే ఏమిటి, వారి యొక్క జవాబు ఒకటే ఉంటుంది. అది ఏంటంటే దీన్ అంటే ఇస్లాం అంటారు. మరియు ఒకవేళ మనం వారికి అడిగినచో ఇస్లాం అంటే ఏమిటి ప్రశ్న వేసినచో వారి యొక్క జవాబు ఇస్లాం గురించి దీన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లారిటీ లేదు. ఎలా లేదు? దీన్ అంటే ఇస్లాం అంటుర్రు, మరియు ఇస్లాం అంటే ఏమిటి అడిగితే దీన్ అంటుర్రు. మరి ఇస్లాం దీని యొక్క అడ్రస్సే దొరకలేదు, దీని గురించి పరిచయమే కావట్లేదు. మరి ఎలా తెలుసుకోవాలి దీన్ అంటే ఏమిటి? యాక్చువల్లీ రియాలిటీ దీన్ అంటే ఏమిటి, వాటి యొక్క అర్థం ఏంటిది, వాటి యొక్క మీనింగ్ ఏంటిది? ఒక ఉదాహరణ మనం తీసుకున్నచో, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉంది, నా ఇల్లు ఉంది మరియు మర్రి చెట్టు ఉంది. నా ఇల్లు మర్రి చెట్టు ముందుగల ఉంది. మర్రి చెట్టు అనేది నా ఇంటి ముందట ఉంది. మరి మర్రి చెట్టు నా ఇల్లు ఎక్కడ ఉన్నవి? ఇరు ప్రక్కల ఉన్నవి, అపోజిట్ లో ఉన్నవి. అయితే ఇక్కడ మనకు అడ్రస్ దొరకలేదు. ఇక్కడ కూడా మనుషులు, మన ముస్లిమ్స్ బ్రదర్స్ సిస్టర్స్, వారు ఇల్మ్ నేర్చుకోక దీనికి అర్థం చేసుకోక వాళ్ళు కూడా ఏం నేర్చుకున్నారు? దీన్ అంటే ఇస్లాంని నేర్చుకున్నారు, ఇస్లాం అంటే దీన్ని నేర్చుకున్నారు. లేకిన్ సపరేట్లీగా ప్రత్యేకతగా దీన్ గురించి అవగాహన లేదు, దీన్ గురించి అసలుకే నాలెడ్జ్ లేదు. ఎలా నాలెడ్జ్ తీసుకోవాలి, దీని గురించి ఎలా మనం అవగాహించాలి, మరియు దీని యొక్క అర్థం అనేది ఎలా మనం స్వీకరించాలి? అయితే మనం దీని గురించి నేర్చుకోవాలి. దీన్ అంటే ఏమిటి, మరియు దీన్ అంటే ఏమిటి? అల్లాహ్ తాలా కూడా ఖురాన్లో చెప్పారు దీన్ గురించి, రసూలుల్లాహ్ కూడా హదీస్లో చెప్పారు దీన్ గురించి. అలా విధంగా ఇస్లాంలో, మన మతం ఇస్లాంలో దీన్ అనే అసలు ఉంది, మరియు ఇస్లాం కూడా అసలు ఉంది. దీని యొక్క వివరణలు డిఫరెంట్గా ఉన్నాయి, దీని యొక్క అర్థం వేరే ఉన్నది, అండ్ దీని యొక్క భావం వేరే ఉన్నది. వాటి యొక్క అర్థాలను మనం గమనిస్తే మనకు ఏం దొరుకుతుంది? ఆన్సర్, రిజల్ట్ అనేది, జవాబు అనేది దొరుకుతుంది. చూడండి, ఇస్లాంని మనము దీన్ అంటున్నాం, దీన్ని ఇస్లాం అంటున్నాం, కానీ యాక్చువల్గా మనకు ఆ వర్డ్ ఏదైతే ఉందో, పదం దీన్ అయితే ఏదైతే ఉందో మనకు అర్థం అయితే లేదు. మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తో మనతోటి ఆ అర్థం కాదు. ఎందుకంటే మన యొక్క శక్తి లేదు, మనం ఆ శక్తి లేదు, మనం దానికి గ్రహించలేము ఆ పదానికి. అయితే మనం ఎవరి సహాయం తీసుకోవాలి? ఔలియల్లా సహాయం తీసుకోవాలి. ఔలియల్లా ఎవరు? ఔలియల్లా అల్లా యొక్క మిత్రులు. మీన్స్ అల్లా యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని గౌసే ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలా అంటారు. మరియు ఔలియల్లా ఎవరంటే ఖాజా గరీబ్ నవాజ్ రహమతుల్లాహి తాలా అంటారు. మరియు ఔలియల్లా ఎవరంటే నిజాముద్దీన్ మెహబూబే ఇలాహి రహమతుల్లాహి తాలా అంటారు. ఔలియల్లా ఎవరంటే బాబా ఫరీదుద్దీన్ గంజ్ షకర్ రహమతుల్లాహి తాలా అంటారు. ఔలియా ఎవరంటే అల్లా యొక్క మిత్రులు, అల్లా కోసం బతికిన వారు, అల్లా కోసం ప్రాణాలను అర్పించిన వారు, వారి యొక్క నఫ్స్లను అల్లాకు అప్పగించిన వారు ఔలియల్లా. వారి యొక్క మనము అనుసరిస్తే, ఔలియల్లాను గమనిస్తే మనకు జవాబు దొరుకుతుంది. దీన్ అంటే ఏం చెప్పారు? దీన్ అంటే మన్షాయే హక్ చెప్పారు.
లేదా మర్జియాతే ఇలాహియా చెప్పారు, లేదా ఖానూనే ఇలాహియా చెప్పారు. మన్షా అంటే ఏంటి? తెలుగులా మన్షాను ఇష్టం అంటారు. ఎవరి ఇష్టం? మరియు అల్లా యొక్క ఇష్టం దీన్, అల్లా యొక్క పాలన దీన్, అల్లా యొక్క మర్జీ అనేది ఏదైతే ఉంటుందో అది దానికే దీన్ అంటారు. మరి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? దీన్ అంటే ఏమిటి? దీన్ అంటే అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు. చూడండి, ప్రతి ఒక్క ప్రవక్త వచ్చారు, 1,28,000 ప్రతి ఒక్క ప్రవక్త వచ్చారు. అల్లాహ్ తాలా అందరి ప్రవక్తలను వేరే వేరే షరియత్ల వారి యొక్క కితాబులను ఇచ్చారు. అయితే ఆ షరియత్ కితాబులో డిఫరెంట్ గా ప్రకటించారు. ఏం ప్రకటించారు? అల్లా తాలా లా ఇచ్చాడు, అల్లా తాలా కమెంట్స్ ఇచ్చాడు, అల్లా తాలా కమెంట్స్ ఇచ్చాడు, ఆజ్ఞలను ఇచ్చారు. ఎవరైతే దీన్ని పాలిస్తారో, ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వారికి జజా ఇస్తా అని చెప్తారు. ఎవరైతే తిరస్కరిస్తారో, కుఫ్రు చేస్తారో, షిర్క్ చేస్తారో వాళ్ళను శిక్షిస్తా అని చెప్పారు. అల్లాహ్ తాలా చెప్పాడు. అయితే మనము ఇక్కడ ఏంది గమనించాలి అంటే, దీని యొక్క పదాన్ని మనం గమనిస్తే దీని యొక్క అర్థం అల్లా యొక్క ఇష్టం. దీన్ అంటే ఏంది? అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు. మరి ఇస్లాం ఎక్కడుంది? ఇస్లాం అనేది దీనిలో ఒక పార్ట్ ఉంది, దానిని భాగం అంటారు. ఎట్లా అంటే ఉసూలే దీన్లో మనం నేర్చుకున్నాం. ఉసూలే దీన్ ఏం బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ అనేది ఉన్నది. ఇస్లాం యొక్క బునియాద్ ఎన్ని ఉన్నాయి? పిల్లర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి: ఇస్లాం, ఈమాన్, ఎహసాన్. అయితే దీనిలో ఇవి అసలు ఉన్నాయి, దీనిలో ఇవి అసలు చెప్పారు. ఎలా చెప్పారు అంటే మనం తదుపరి లెసన్లో, తదుపరి క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఈ రోజు మన క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఈ లెక్చర్లో మనం దీన్ అంటే ఏమిటి, ప్రత్యేకత దీన్ అంటే ఏమిటి, మరియు ఇది ఉద్ఘాటన ఏంది, ప్రారంభం ఏమిటి, దీని గురించి అసలు దీని యొక్క మానే, దీని యొక్క అర్థం ఏంటిది మనము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అయితే మనం ఏం నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం? దీన్ అంటే ఏమిటి? దీన్ అంటే ఇస్లాం కాదు, ఇస్లాం అంటే దీన్ కాదు. ఓకే, దీన్ అంటే అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు. అల్లాహ్ తాలా చూడండి, ప్రస్తుత రోజుల్లో వరల్డ్లో ఎంతమంది ఉన్నా, వరల్డ్లో ఏ మనుషులైతే జీవిస్తున్నారో వారి యొక్క మతాలను వారు నమ్ముతున్నారు. కానీ అల్లాహ్ తాలా ఏం చేశారు? అల్లాహ్ తాలా నమ్మిన మతం అనేది ఇస్లాం ఉన్నది. అల్లాహ్ తాలా ఇష్టపడిన మతం అనేది ఇస్లాం ఉన్నది. అల్లాహ్ తాలా ఇష్టపడ్డ మతాన్ని ఇస్లాం అంటారు. అయితే ఇస్లాం అనేది డిఫరెంట్ ఉంది, దీన్ అనేది డిఫరెంట్ ఉన్నాయి, వీటి యొక్క అర్థాలు. సో మనం ఈ అర్థాలను గమనిస్తే మనకు ఆ జవాబు దొరుకుతుంది. ఆ జవాబు తోటి మనం దీన్ని సులభంగా సాధించుకోవచ్చు. అయితే మనం నేర్చుకోవాలి ఏంటంటే దీని గురించి నేర్చుకోవాలి. దీన్ అనేది స్టార్టింగ్ లెక్చర్స్ ఉన్నాయి, దీన్ అనేది ఇనిషియల్ ఉంది. దీనికి ఇనిషియేట్ గా మనము అప్రిషియేట్ చేసుకొని నేర్చుకోవచ్చు. దీన్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు, ఇంకా అల్లా యొక్క మర్జీని దీన్ అంటారు, ఇంకా అల్లా యొక్క ఖానూన్ ఏదైతే లా ఉంటుందో, కమెంట్ ఉంటుందో, కమెంట్స్ అల్లా ఏదైతే ఖురాన్ లో ఉన్నాయి అది మొత్తం అల్లా యొక్క అభిప్రాయం, అల్లా యొక్క ఇష్టం. సో అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు. దీన్ అంటే ఇప్పుడు ఎవరైనా మీకు అడిగితే, ఇప్పుడు మీరు అడగండి ఏంటంటే దీని యొక్క మీనింగ్ ఏంది, దీని యొక్క అర్థం ఏంటిది, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ప్రస్తుత కరెక్ట్ జవాబు చెప్పరు. దీన్ అంటే వట్టి మాటలతోనే ఇస్లాం అంటారు. మరి మీరు అడగండి ఇస్లాం అంటే ఏమిటి, వాళ్ళు చెప్తారు దీన్ అంటారు. అయితే ఇంతకు ముందు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. నా ఇల్లు మర్రి చెట్టు ముందుగాల ఉన్నది. మర్రి చెట్టు అనేది నా ఇంటి ముందర ఉన్నది. మరి ఈ రెండు ఎక్కడున్నాయి? ఇరు ప్రక్కల ముందు ఉన్నాయి. అయితే అడ్రస్సే దొరకలేదు. అలాగే ఎట్ ద సేమ్ టైం దీన్ అంటే ఇస్లాం అని దీన్ అంటే కూడా అడ్రస్ దొరకదు. అయితే దొరకాలి ఎట్లా అంటే ఔలియా అల్లాహ్ తోటి ఉండాలి, ఔలియా అల్లాహ్ తోటి ఇల్మ్ను సాధించాలి, ఇల్మె దీన్ను సాధించాలి. అల్లా యొక్క ఇల్మును, ఖురాన్ యొక్క ఇల్మును, హదీస్ యొక్క ఇల్మును ఎలా స్వీకరించాలి, ఎలా నేర్చుకోవాలి? ఔలియా అల్లాహ్ తోటి నేర్చుకోవాలి. నేను పదే ఔలియా అల్లాహ్ ఎందుకు అంటున్నాను?
ఎందుకంటే రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్మ్ అనే ఎవరికి ఇచ్చారు? సహాబాకు ఇచ్చారు. సహాబా ప్రస్తుతం మన దగ్గర లేరు, వాళ్ళు అల్లాహ్ దగ్గర వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఎవరు ఉన్నారు మరి? సహాబాకు చూసిన వాళ్ళు తాబైన్ ఉన్నారు, వారి తర్వాత తబే తాబైన్ ఉన్నారు, వారి తర్వాత ఔలియల్లా ఉన్నారు, జో గౌసే ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలా అన్హు ఉన్నారు. వారి యొక్క విశాలైపోయింది, వాళ్ళు కూడా అల్లాహ్ తాలా దగ్గరికి వెళ్ళిపోయారు. లేకిన్ ఇప్పుడు ఎవరు ఉన్నారు? వారి దగ్గర చేతు నుండి బయత్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వారి సోబత్ తోటి ఇంకా వారి స్నేహపూర్వకంగా వారితో నేర్చుకున్న ఇల్మే దీన్ వారి స్నేహంలో మనం నేర్చుకోవాలి. అల్లా యొక్క ఫ్రెండ్స్, అల్లా యొక్క ఔలియల్లా తోటి ఇల్ముని నేర్చుకోవాలి. వాళ్ళు యాక్చువల్లీ మీనింగ్ రియాలిటీ ఏంటంటే ఇంకా ప్రస్తుత తమాం ఏదైతే ఉన్నాయో కన్క్లూజన్స్, డౌట్స్ ఏదంటే క్లుప్తంగా వివరిస్తారు. ఎందుకంటే ఔలియల్లా అల్లాహ్ తాలా యొక్క మెహబూబ్ ఉంటారు, అంటే అల్లాహ్ తాలా ప్రేమిస్తారు వారితోటి. ఎందుకు ప్రేమిస్తారు? ఔలియల్లా కూడా అల్లాహతో ప్రేమిస్తారు, అల్లాహ్ కూడా ఔలియల్లాతో ప్రేమిస్తారు. అయితే ఇన్షాల్లా మనం నెక్స్ట్ లెక్చర్లా దీన్ అంటే నేర్చుకున్నాం. అల్లాహ్ యొక్క ఇష్టాన్ని దీన్ అంటారు. ఇంకా దీన్ అనేది అల్లాహ్ యొక్క ఖానూన్. నెక్స్ట్ క్లాస్ లా మరి దేనితో ప్రూఫ్ ఉంది, దీని యొక్క రెఫరెన్స్ ఏంది ఉంది, ఖురాన్ తోటి ఒకటి ఆయత్ నుండి వర్సెస్ ఏదైతే ఉన్నాయో వారిని చూసుకుందాం. దాని తర్వాత ఒక హదీస్ ని కూడా గమనిద్దాం, హదీస్ నుండి కూడా దృష్టి పెడదాం. అయితే మనకు దీన్ ఉన్నదు ఇస్లాంలో, మరియు దీని యొక్క మీనింగ్ ఖురాన్ और హదీస్ లో ఎలా ఉంది మనం నేర్చుకుందాం దీని గురించి. ఇంకా నా మాటను ముగిస్తూని నేను అల్లాహ్తోని దువా చేస్తున్నాను. ఏదైతే చెప్పుకున్నామో ఇంకా చేస్తున్నాం, అల్లాహ్ తాలా నాకు కూడా హిదాయత్ ఇయ్యు, నేక్ అమాలు చేయనికి, ఇంకా అల్లాహ్ తాలా అందరికీ నేక్ అమాలు చేయడానికి అనుమతి ఇయ్యు. వాస్తా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీనా హబీబనా నబీనా మౌలానా ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.